ఒక్కడు. ఇది సినిమా పేరు కాదు, మొత్తం కనిపియకుండా పోయిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన లీడర్ గురించి. చూస్తే బక్కగానే ఉంటాడు, కానీ 100 కోట్ల మందిని ఒప్పించే బలం ఉంటది. ఒక్క మాట చెప్తే చాలు, ఎసొంటి మనిషి అయినా లడాయి తోవ వట్టవలసిందే. ఒక్క పిలిపిస్తే చాలు, రాష్ట్రం రాజుకుంటది. ఒక్క ముచ్చట చెప్తే చాలు, తెలంగాణ మొత్తం బంద్ అవుతుంది. ఆయననే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. జనం ముద్దుగా పిలుచుకునే పేరు కేసీఆర్. 2002 దాకా ఈయన ఎవలో ఎక్కువ మందికి తెలియదు. 4.5 కోట్ల జనంలో ఆయన కూడా ఒక్కడు. కానీ ఒక్కటే ఒక్క ఆలోచన, ఒక్కటే ఒక్క ఆవేదన, ఒక్కటే ఒక్క ఆశ, ఒక్కటే ఒక్క ఆశయం. తెలంగాణ ఆకాశంలో పొద్దుపొడుపైంది. ఇక రాదనుకున్న తెలంగాణ వచ్చి తీరుతుందని ఎరక చేసింది. అదే కేసీఆర్ అనే 3 అక్షరాల ఉద్యమ కెరటం. తెలంగాణ జెండా ఎత్తుకున్నప్పుడు ఒక్కడే, కానీ ఇవాళ 4.5 కోట్ల జెండాలకు నాయకుడు, 120 కోట్ల మందికి తెలిసిన ఉద్యమకారుడు. అసొంటి లీడర్ను గన్న తెలంగాణ తల్లికి ముందుగాల వందనం. అయితే కేసీఆర్ జంగు మోపు చేసిన సంధి ఇవాళ పార్లమెంట్ల బిల్లు పాస్ అయ్యేదాకా ప్రపంచంలో ఎవ్వడు తిననన్ని తిట్లు తిన్నాడు. సీమాంధ్ర లీడర్లు గుడ్ మార్నింగ్ చెప్పుకునుడు బంద్ చేసి కూడా కేసీఆర్ ను తిట్టుకునుడుతోనే ముఖం గడుపుకునేదట. ఎంత గోసబెట్టినా లక్ష్యానికి దెబ్బ తగలనియలే. ఎంతో మంది కాళ్ళు పట్టి వెనుక గుంజబోయినరు, అయినా జారిపోలే. కేసులు పెట్టినరు, భయపడలే. ఓ దిక్కు పోరగాళ్లు పిట్టెల్లెక్క రాలిపోతున్నారు. దేశమంతా తెలంగాణ దిక్కు చూస్తున్నది, ఏం జరుగుతున్నదని. ఇక ఆపై బిడ్డ, తెలంగాణ రాదు, రానియ్యరు అని ఎంతో మంది చెప్పిండ్రు. కానీ కేసీఆర్ ముందుగల్లా ఏమనుకొని జెండా ఎత్తిండో ఆ జెండా వాతే దిక్కే చూసిండు. మాజీ తుక్లక్ చంద్రాలు గారు తెలంగాణ మాట ఎత్తితేనే ఓర్చుకోకపోతుండే. అసొంటోనితోని ఉత్తరం ఇప్పించిండు. కాంగ్రెస్ సోపతి బట్టి వాళ్ళతోని జై కొట్టించిండు. మేనిఫెస్టోలో పెట్టిపించిండు. కామ్రేడ్లను కన్విన్స్ చేసిండు. పువ్వు గుర్తోల గతం గుర్తు చేసిండు. తెలంగాణ అనే మాటను నిషేధించిన జాగలనే నెగ్గిచ్చిండు. పార్లమెంట్ల మాట్లాడ ధైర్యం లేని తెలంగాణ ముచ్చట మీద యావత్ పార్లమెంటే పనిగట్టుకుని పాస్ చేయవలసిన పని చేసిండు. ఉద్యమ బాటల ఎన్నో పల్లేరుగాయాలు గుచ్చుకున్నాయి. అట్లని బాట ఇడిచిపెట్టలే. సావు అంచుల